వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. సోషల్ మీడియాను షేక్ చేసిన లేడీ అఘోరి గురించి మీకంతా తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా వర్షిని అనే బీటెక్ స్టూడెంట్ ను పెళ్లి చేసుకొని మళ్ళీ వార్తలోకి వచ్చింది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ వరకు అంతా ఓకే. సోషల్ మీడియాను ఒక రేంజ్ లో షేక్ చేసిన ఈ లేడీ అఘోరి కథ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు అఘోరి వర్షనిల లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఒక్కొక్కరికి ఒక్కో డౌట్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఈ పెళ్లి వెనుక ఏదో డార్క్ సీక్రెట్ ఉంటే, అఘోరి వర్షిణిని దుబాయ్లో అమ్మేసే ప్లాన్లో ఉంటే, లేదా మంత్రశక్తుల కోసం నరబలి చేసే ఆలోచనలో ఉంటే, ఇంకా షాకింగ్గా వర్షిణిని ఏదో సీక్రెట్ ఆధ్యాత్మిక మిషన్లో భాగం చేసే అవకాశం ఉందా? ఇలా అనేక కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ వీడియోలో అఘోరి వర్షిణి గురించి వస్తున్న ఆ డార్క్ కోణాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. లేడీ అఘోరి ఈ పేరు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక తుఫాన్. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి నుంచి వచ్చిన ఈ అఘోరి ఆలయాల్లో ఒంటికాలపై నిల్చొని పూజలు చేయటం, శివలింగానికి భస్మాభిషేకాలు చేయటం, సనాతన ధర్మం గురించి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఆమె అసలు పేరు అల్లూరి శ్రీనివాస్. పురుషుడిగా జన్మించి లింగ మార్పిడి చేసుకుని అఘోరి సాధనలోకి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల వర్షిణి అనే ఒక 23 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ కథల్లో కొత్త కొత్త ట్విస్టులు వచ్చి చేరుతున్నాయి. కొన్ని రోజుల్లోనే అఘోరి వర్షిణిని దుబాయ్కి తీసుకువెళ్ళిపోతుందని, దుబాయ్ అంటేనే గ్లామర్, లగ్జరీ, కానీ దుబాయ్కు హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి డార్క్ రూమర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొందరు అఘోరి వర్షిణిని తన ఆధ్యాత్మిక మాయాజాలంతో లవ్ ట్రాప్ లో ఇరికించి దుబాయ్లోని ఏదో సీక్రెట్ నెట్వర్క్ కి అప్పజెప్పే ఆలోచనలో ఉందని గుసగుసలాడుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అసలే వర్షిణి ఒక యంగ్ ఇన్నోసెంట్ బీటెక్ స్టూడెంట్. ఆమెని అఘోరి తన తెలివితేటలతో బుట్టలో వేసుకుందని కొందరు అనుమానిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ దుబాయ్ రూమర్ సోషల్ మీడియాలో తిరిగేస్తోంది. ఇక మరోవైపు అఘోరి వర్షిణిని మంత్రశక్తుల కోసం నరబలి చేయాలని చూస్తోందంటున్నారు కొంతమంది అమాయకులు. అదీ కాక అఘోరీల గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కొందరు తాంత్రిక పూజలు, మంత్ర సాధనలు చేస్తుంటారు, కొన్నిసార్లు శవ సాధనలు కూడా చేస్తారని అంటున్నారు. కొందరు అఘోరి వర్షిణిని తన సీక్రెట్ ఆలయంలో రాత్రిపూట మంత్రాలు చదువుతూ అతీంద్రియ శక్తుల కోసం బలివ్వాలని ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ అఘోరి విచిత్రమైనటువంటి పూజలు, బలుల గురించి మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇక ఇంకొక న్యూస్ ఏంటంటే, అఘోరి వర్షిణిని సీక్రెట్ ఆధ్యాత్మిక మిషన్ లో భాగం చేయబోతుంది అంటున్నారు. మరి ఆ మిషన్ ఏంటో వాళ్ళే చెప్పాలి. ఇక అఘోరి వర్షిణిని అటు హిమాలయాల్లోని ఏదో రహస్య ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ తాంత్రిక సాధనలను నేర్పిస్తూ ఆమెను తన శిష్యురాలిగా లేదా ఆధ్యాత్మిక వారసురాలిగా తయారు చేస్తుంది. ఇంకెక్కడ శిష్యురాలు, ఇంకెక్కడ వారసురాలు? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఆల్రెడీ భార్యాభర్తలు అని చెప్పేసి ఈ లోకానికి చెప్తున్న నేపథ్యంలో ఏ శిష్యురాలు ఎంతవరకు చూడాలి. ఇక మరొక భాగం ఏంటంటే, అఘోరి లోక కళ్యాణం కోసం ఆశ్రమం స్థాపించాలని గతంలో చెప్తూ వచ్చింది. మరి ఈ మిషన్ లో వర్షిణి ఒక పావుగా వాడుతోందా, లేదా అఘోరి వర్షిణి ద్వారా తన ఫాలోయింగ్ ను పెంచుకొని సోషల్ మీడియాలో మరింత వైరల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటుందా? ఇదొక కోణం అనేది కూడా చూడాలి. నిన్న అఘోరి వర్షిణి అరెస్టు వార్తలపై స్పందిస్తూ, మేం కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఇక అడుగు పెట్టమంటూ కరాఖండిగా చెప్పేశారు. మమ్మల్ని టచ్ చేయాలని చూస్తే, ఒకవేళ టచ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ ఆత్మహత్యకి పెట్రోల్ ఉపయోగిస్తారంట, కారులోనే రెడీగా ఉందంట పెట్రోల్. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంటే ఇక వీటన్నిటిని బట్టి చూస్తుంటే మేము కనిపించము అని ఇండైరెక్ట్ గా చెబుతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఓవరాల్ గా ఆలోచిస్తే వర్షిణిని దుబాయ్లో అమ్మటం, నరబలి ఇవ్వటం, ఆధ్యాత్మిక మిషన్ లో భాగం చేయటం నిజమే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, వర్షిణిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్షిణితోనే ఒకవేళ మీరు మమ్మల్ని ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే మేమిద్దరం ఆత్మార్పణం చేసుకుంటామని వర్షిణితోనే చెప్పించడం వెనక ఈ అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ తెలివితేటల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తన మీద బోలెడన్ని ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో ఎటు తిరిగి తనను అరెస్ట్ చేస్తారు. కాబట్టి